హలో ట్రేడర్స్, దిస్ ఇస్ జగదీష్. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ బ్రేక్డౌన్ సిరీస్. ఈరోజు డేట్ వచ్చేసి May 12. సో ఈరోజు అయితే నేనైతే ఒకే ఒక ట్రేడ్ చేశాను. లెట్ మీ ఓపెన్ మై బ్రోకర్. దెన్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ పొజిషన్స్లో చూస్తే మీకైతే 190 అయితే ప్రాఫిట్లో కనిపిస్తుంది. బట్ ఇది వచ్చేసి ఎస్టర్డే చెప్పాను కదా, స్వింగ్ ట్రేడ్ అని చెప్పేసి, అదైతే పొజిషన్ అయితే క్లోజ్ చేశాను. రీజన్ వచ్చేసి సింపుల్, మేజర్ సపోర్ట్ అయితే బ్రేక్ అయింది అండ్ మార్కెట్ కూడా ఎక్స్ట్రీమ్ బేరిష్నెస్లో ఉంది. సో రీఎంట్రీ చేయడానికి ట్రై చేస్తా. యాజ్ ఆఫ్ నవ్ అయితే ట్రేడ్ అయితే కట్ చేశాను. సో ఇక్కడ ఏదైతే 920 అయితే ప్రాఫిట్ కనిపిస్తుందో అది నేను నా ఉన్న 410 క్వాంటిటీ సెల్ చేయడం వల్ల అయితే ప్రాఫిట్లో కనిపిస్తుంది. బట్ ఇదైతే మనకు ప్రాఫిట్ అయితే కాదు, యాక్చువల్ ప్రాఫిట్ అయితే కాదు. జస్ట్ కన్సిడర్ దిస్ ఇంట్రాడే ట్రేడ్ అయితే ఏదైతుందో ఏదైతే కన్సిడర్ చేయండి. అపోలో మైక్రో సిస్టమ్స్. సో లెట్ మీ ఓపెన్ అపోలో. సో ఇక్కడ 15 మినిట్స్లో చూస్తే కంటిన్యూస్గా ఫాలోయింగ్లో ఉంది. ఎస్టర్డే ఫాల్ అయింది. సో ఈరోజు కూడా ఫాలోయింగ్లోనే ఉంది మార్కెట్. సో ఈరోజు కూడా సెల్లింగ్ సైడే ఉన్నా, నేనైతే సెల్ సైడ్ ప్లాన్ చేద్దామని చూసా. సో ఇక్కడైతే ఒక ఆర్డర్ బ్లాక్ అయితే డ్రా చేసా. ఈ ఆర్డర్ బ్లాక్ వరకు అయితే టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకుని అయితే రెడీగా ఉన్నా. బట్ సెల్ ఆపర్చునిటీ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాను నేను. సో 5 మినిట్స్లోకి వెళ్దాం. సో 5 మినిట్స్లో చూస్తే ఏదైతే మార్కెట్ ఈ లెవెల్స్లో ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్గా ఫాల్ అయితే అయింది. ఈ లెవెల్స్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్గా అయితే ఫాల్ అయితే అయిపోయింది. సో నేనేం చేసా, చిన్న పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ సెల్ చేసి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు అయితే పెట్టేద్దామని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశా. సో 5 మినిట్స్లో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక 5 మినిట్స్లో ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. సో ఈ ఏదైతే హై ఉందో ఈ లోని తీసేసుకుంది, మీనింగ్ దట్ సెల్లర్స్ ఆర్ అగ్రెసివ్గా ఉన్నారు ఈ లెవెల్లో. సో నేనేం చేసా, ఇక్కడ పుల్ బ్యాక్ వస్తే ఈ లెవెల్లో ఎంటర్ అయిదామని రెడీగానే నేనైతే ఆర్డర్ ప్లేస్ చేశా. సో ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసే టైంలో నేను ఇక్కడ సెల్ ఆర్డర్ లిమిట్ పెట్టే టైంలో బై ఆర్డర్ ప్లేస్ అయింది. సో ఇక్కడ ఈ రేంజ్లో పర్టికులర్ ఈ గ్రీన్ క్యాండిల్లో. సో ఇమ్మీడియట్గా నేనైతే మార్కెట్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసి ఇమ్మీడియట్గా ట్రేడ్ అయితే క్లోజ్ చేసా. నియర్లీ ఒక 40 రూపీస్ అయితే లాస్ అయిపోయింది. సో ఏదైతే 30625 ఉందో ఈ బ్లూ లైన్, సో ఇక్కడైతే నేను నా ఆర్డర్ అయితే పెట్టి అయితే వెయిట్ చేస్తా ఉన్నా, సెల్ ఆర్డర్. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ హై ఏదైతే ఈ హై ఉందో ఈ హైలో అయితే పెట్టేసి అయితే వెయిట్ చేస్తున్నా. అండ్ టార్గెట్ వచ్చేసి ఇన్సెప్ట్ చెప్పాను కదా, 15 మినిట్స్లో ఏదైతే ఆర్డర్ బ్లాక్ డ్రా చేసామో అక్కడ వరకు అయితే పెట్టేసా. బట్ ఈ ట్రేడ్ అయితే నాకైతే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇక్కడ చూస్తే దగ్గర వరకు వచ్చింది ఈ లెవెల్ వరకు, బట్ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఇక్కడ. సో ఈ ట్రేడ్ అయితే నేను తీసుకోలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వెయిట్ చేసా ఏమైనా ఆపర్చునిటీ ఇస్తా అని చెప్పేసి బ్రేక్ డౌన్ అయిపోయింది. ఈలో కొంచెం చూసా ఎక్కడన్నా మొమెంటం వస్తే ఒక స్మాల్ స్కాల్పింగ్ అనుకోండి. సో ఒక స్మాల్ ట్రేడ్ అయితే చేద్దామని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి ఒక 500 to 1000 మధ్య అయితే ప్రాఫిట్ ప్లాన్ చేశా. ఇక్కడ చూస్తే 1 మినిట్లోకి వెళ్దాం ఇక్కడ. సో ఇక్కడ చూసుకోండి ఈ లో, దీని తర్వాత హై, దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, లో చేయాలి. లో చేద్దాని ఎక్స్పెక్టేషన్ అయితే కరెక్ట్గానే ఉంది. బట్ నేను ఎంట్రీ తీసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నా. సో ఎంట్రీ తీసుకోనికి కొంచెం హాల్ట్ అయింది ఇక్కడ. లో హై, లో హై, నెక్స్ట్ లో వస్తా అని చెప్పేసి నేను ఇక్కడ ఏదైతే ఈ లెగ్ ఉందో ఈ లెగ్లో వచ్చేసి లో గురించి నేను వెయిట్ చేస్తూ నేనైతే ఆర్డర్ అయితే ఎగ్జాక్ట్లీ ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో దాని కింద అయితే నేనైతే ట్రిగ్గర్ ఆర్డర్ అయితే పెట్టేసి రెడీగా ఉన్నా. అండ్ అన్ఫార్చునేట్లీ మన ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. ఈ లెవెల్లో అయితే ఆర్డర్ ప్లేస్ అయింది. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే ప్రీవియస్ అయ్యిందో దీనిపైన అయితే స్టాప్ లాస్ పెట్టేసా. బట్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో ఒక మాట చెప్పాలంటే వీఆర్ ట్రాప్డ్ హియర్. నేనైతే ఇక్కడ ట్రాప్ అయిపోయాను. సో ఇక్కడ ట్రాప్ ట్రేడింగ్ అయితే జరిగింది. సో ఏదైతే ఫస్ట్ ఏదైతే లో బ్రేక్ చేశారో మీనింగ్ దట్ సెల్లర్స్ ఆర్ రెడీ టు సెల్. సో ఎవరైతే సెల్ చేయడానికి రెడీగా ఉంటారో వాళ్ళందరూ స్టాప్ లాస్లు ఎక్కడ ఉంటాయి, ప్రీవియస్ ఇప్పుడు నేను పెట్టుకున్న హై లాగానే వాళ్ళ స్టాప్ లాస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇమ్మీడియట్గా ట్రాప్ చేసేసి పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఏమైతే స్టాప్ లాస్లు అన్నీ హిట్ అయిన తర్వాత ఏవైతే బై ఆర్డర్స్ ఉన్నాయో అవన్నీ బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారు, సెల్ ఆర్డర్స్ కన్వర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ లెవెల్లో సెల్ చేస్తున్నామంటే ఎవరో ఒకరు బై చేయాలి కదా. సో ఇక్కడైతే ఎంటర్ అయిన ఎన్ని ఆర్డర్లు ఉన్నాయో అన్ని స్టాప్ లాస్లు ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటాయి. సో స్టాప్ లాస్ అన్ని ఆర్డర్స్ ఉన్నాయంటే స్టాప్ లాస్ మీన్స్ బై చేస్తున్నట్టే కదా సెల్ ఆర్డర్లో. సో ఆ బై చేసిన ఆర్డర్స్ అన్నీ మంచిగా ఒకరు అంటే బిగ్ ప్లేయర్స్కి వచ్చేసి ఏమైందంటే సెల్ చేయడానికి మంచిగా దొరుకుతాయి కాబట్టి వాళ్ళు హ్యాపీగా సెల్ చేసేసుకుంటూ చూడండి ఒక్కసారిగా మార్కెట్ ఎలా ఫాల్ అయిపోయింది. ఇమ్మీడియట్గా ఒక 3-4 మినిట్స్లో మనకైతే టార్గెట్ ఇచ్చేసింది. ఇక్కడ నుంచి చూస్తే 1 2 3 4 మినిట్స్లో అయితే మనకైతే టార్గెట్ ఇచ్చేసింది. సో ఇందులో వచ్చేసి అయితే మనకు నియర్లీ 600-650 అయితే లాస్ అయింది. ఓవరాల్గా అయితే మనం ఈరోజు
టోటల్గా సెషన్లో అయితే 720 అయితే మనం అయితే లాస్ అయ్యాం. సో అన్ఫార్చునేట్లీ సో ఇదైతే ప్రాఫిట్ రావాల్సిన ట్రేడే, బట్ రాలేదు. ఇక్కడ చూస్తే ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మంచి రిస్క్ తీసుకున్న మంచి రివార్డ్ కూడా వచ్చేది, బట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు ట్రేడ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఎగ్జిక్యూషన్లో మిస్టేక్ ఏం చేయలేదు, బట్ ట్రాప్ అయితే అయిపోయాను. సో అది నేను ఒకటి చూసుకోవాలి, ఎందుకంటే ఫాలోయింగ్లోనే ఉంది కదా అని చెప్పేసి కొంచెం అగ్రెసివ్గా ట్రేడింగ్ అయితే చేసినట్టు నాకు అనిపిస్తుంది ఇక్కడ నేనైతే. బట్ ఇక్కడైతే ట్రాప్ అయితే అయిపోయాను. టార్గెట్ అయితే ఇచ్చింది, టార్గెట్ మంచిగానే ఇచ్చింది, బట్ వీఆర్ స్టాప్డ్ అవుట్ హియర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మిగతా స్టాక్స్లో కూడా ట్రేడ్స్ ప్లాన్ చేశాను, సో ఏమో తెలియలేదు. బట్ ఈరోజైతే సెల్లింగ్కి నేను రెడీగానే ఉన్నా, కానీ నాకు రిస్క్ రివార్డ్ రేషియో అంత పర్ఫెక్ట్గా దొరకపోవడం వల్ల చాలా స్టాక్స్లో కన్ఫర్మేషన్స్ ఉన్నా నేనైతే ట్రేడ్స్ ప్లాన్ చేయలేదు, ఎందుకంటే చెప్పాను కదా రిస్క్ రివార్డ్ రేషియో తక్కువ వస్తుంది. సో అందువల్ల అయితే చేయలేదు. బట్ అవన్నీ రిస్క్ రివార్డ్ కంటే ఎక్కువనే మనకు ప్రాఫిట్ అయితే ఇచ్చేవి తీసుకొని ఉంటే. బట్ మన అజంప్షన్స్ మనకు ఉంటాయి, మార్కెట్ వ్యూ ఎలా ఉన్నా కానీ. సో మార్కెట్ అజంప్షన్స్లో నా అజంప్షన్స్ అయితే ఈరోజు అయితే ఫెయిల్ అయ్యాయి. సో ఒకే ఒక ట్రేడ్ తీసుకున్నా, ఇది ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ అయితే ఏదైతే తీసుకున్నానో అది మార్కెట్ ఆర్డర్ బై మిస్టేక్లో అయితే ప్లేస్ అయిపోయింది అంతే. సో కన్సిడర్ 1 ట్రేడ్ 700 అయితే మనం ఈరోజు అయితే లాస్ అయితే బుక్ చేసాం. సో రేపు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ ఫకింగ్ డే.